మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దుబాయ్ వే నుంచెల్లి మంచిగానే ఫోన్ చేసుడు, మాట్లాడు అన్ని మంచిగానే ఉన్నాయి సార్. 15 ఏండ్ల మోడర్న్ బేకరీలో ఏమనలేదు, మంచిగానే మాట్లాడి నార్మల్గా ఎప్పటి లెక్కలనే మాట్లాడిండు. బాగా బాధ అనిపించి ఏడ్చుకుంటే అప్పటికి అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్క వాళ్ళతో నిన్ననే ఏమో డాడీ ఎందుకు అట్లా అవుతాడు అన్నాక ఇక బాగా బాధపడ్డ ఈ విషయం వినబడ్డ ప్రభుత్వం తరిగిన మాకు, మా భర్త చనిపోయినందుకు మా పిల్లలకు ఇద్దరికి న్యాయం, మా ముగ్గురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అన్న మీ పేరు? మంజులు సార్. ఇయర్స్ అవుతుంది. మాకు 25 సంవత్సరాలు అవుతుంది సార్. 25 సంవత్సరాలు అయింది. 26 పడ్డాయి మొన్న జనవరి 1 రోజు మా పెళ్లి అయింది. 26 ఏండ్లు అవుతుంది ఇప్పుడు పెళ్లి అయినాక ఏ రోజు కూడా మేము గొడవ వాళ్ళే సార్. మంచిగా ఉన్నాం ప్రశాంతంగా. దుబాయ్ భీవండికినప్పుడు కూడా మంచిగానే ఉన్నాం. మధ్యలో చిన్న చిన్న గొడవలు వచ్చినాయి, మళ్ళీ ఎప్పటి లెక్కనే కలిసినాం. పిల్లలు అయ్యారు ఇద్దరు. మంచిగా ప్రశాంతంగా అన్ని చేసుకున్నాం. మంచిగానే ఉన్నాడు. దుబాయ్ వేయి నుంచి వెళ్ళి మంచిగానే ఫోన్ చేసుడు, మాట్లాడు అన్ని మంచిగానే ఉన్నాయి సార్. మధ్యలో ఇల్లు ఇప్పినాం, అన్ని అయిపోయినాయి. ఇల్లు కట్టుకున్నాం అని ఆ రోజులు అయితే అందరు నా తోటోళ్ళు అందరు ఇల్లు కట్టుకుంటారు బాగా ఆశ ఉంటుంది సార్. ఇల్లు కట్టుకున్న నుంచి వెళ్ళి ఇక కూడింది పానం మంచిగా లేకుండా. పానం మంచిగా లేక జాబ్ కూడా వదిలిపెట్టినాం కానీ వాడు జాబ్ అన్ని వదిలేసినాయి. ఇక వదిలేసి మా పిల్లలు వాళ్ళు అంబలో నీళ్ళు ఏమన్నా పోయాయి సార్. పానం మంచిగా లేదని నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. గొడవ పెట్టుకున్నాం ఇద్దరం. వద్దనంగా ఇల్లు ఎందుకు కట్టినాం అని అన్న వాళ్ళు ఇంత సప్పుడే కూకున్నాడు. ఇక ఏదనలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంత తీసుకొస్తా అంటే నాకు సాతనెత్తిలే, పానం మంచి లేదు, మరి నువ్వేమన్నా అనుకో అని అన్న వాళ్ళు ఇంత సప్పుడే కూకున్నాడు. ఇక కొద్ది రోజుల వరకు ఫోన్ చేసిండు, అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటూ మాట్లాడిండు. ఇక మా అమ్మ కట్టిన పానం మంచి లేకపోతే టాబ్లెట్ ఏదో ఒకటి తీసుకుపోరు కొడుక, కర్మల్నే ఉంటారు, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా, తీసుకుపోరు అన్నాక తీసుకుపోయాను. ఇక కట్టిన టాబ్లెట్ వేసుకుంటూ పిల్లగాళ్ళకు అండబుద్ధి అయితేనే వండు, లేకపోతే బట్టలు విండేసుకుంటూ సప్పుడే వండుకోండు. రూమ్ లో పక్క పొంటి రమ్మకు చెప్పుకోడు పిల్లగాళ్ళు. మా అమ్మని చూసుకో అమ్మ అని చెప్పిపోతే ఇక ఆమెనే చూసుకోను. అలా వచ్చేసరికి మళ్ళీ లేచేపటి వాళ్ళు ఇంత చాయను ఇంత అదొకటి ఇదోటి అల్లో పెట్టుడు నేను పెట్టుడు ఇక గిట్టిన కాలం గడుపుతాను సార్. ఇక అటు ఇటైనా 2 సంవత్సరాలు అయింది. పైసలు పంపవానా అన్న, పైసలు కూడా పంపలేదు. మరి పంపపోతే భూమి అమ్మి కడతా, నేను నాతోటి కాదు, నాకు జాబ్ పోయింది, నేను కూడా ఎట్లా కట్టాలి, ఇద్దరం కలిసి కట్టుకునేటోళ్ళం కదా అని అన్న వాళ్ళే సరే అన్నాడు. 2 సంవత్సరాలు అయినాక పైసలు పంపివన్న వాళ్ళే నాకు లేవు, భూమి అమ్ము కట్టువాను అన్న వాళ్ళే. అయితే భూమి ఆయన కాకులు తిరుపతి చెప్పిన అన్న నాకు పైసలు ఈ మరి అందరు ఆగలేరు అన్నాక మా అక్క వాళ్ళకు ఉండి పైసలు వాళ్ళకి కట్టినాం. ఇంకొక మేకల రాజా ఒక ఆమెకు అందరికి కట్టేసిన, ఆ పెద్దవ మనకి ఆయనకు కట్టేసిన, అందరికి కట్టేసిన. ఎక్కడ లేకుంటే ఒక బంగారం కాడ మర్చిపోయినా, 2 తులాల పుస్తలు తడండ పెట్టిన, మర్చిపోయినా. 2 సంవత్సరాలు కట్టిన, 1 సంవత్సరం మితి కట్టిన, ఇంకొక సంవత్సరం కడతానేసరికి నాకు మతిలేదు. ఇక అప్పు తీసుకొచ్చి ఆయన ఎక్కడ కట్టేసి అవి ఈ సంవత్సరం మొన్నే 2-3 నెలలు అవుతుంది కావచ్చు అవి కట్టి అయితే కాదు. మళ్ళీ అయ్యే పైసలు అన్నీ వేసి మళ్ళా అది రిన్యువల్ చేయించి అన్నీ వేసిన 2 తులాల పుస్తలు తాడు. ఇక పంపనంటే నాకు లేవు, పిల్లగాళ్ళని పంపను అన్నాడు. అన్నాక నేను సప్పుడే కూకొని నేను ఏదనలేదు సార్. పన్నీళ్ళు కడుపు అదుకున్నాను. ఆ జాబ్ ఉంటే నువ్వు ఇట్లా అందువా నాకు బాగా బాధపడ్డా సార్. బాధపడి ఇక సప్పుడే పోని పుస్తలు తడువని అన్ని పోని భూమి వేగంగా గిరిందని అనుకున్నా. ఇక సప్పుడే కూకున్నా సార్. బాగా బాధపడ్డా, పైసలు పంపలేక, ఇటు జాబ్ లేక అన్నిట్లో కోల్పోయాను, జీవితమే కోల్పోయాను అనుకున్నా. సప్పుడే కూకున్నా సార్. ఇక అప్పటి నుంచి అంతే. ఇక అప్పుడు మధ్యలో ఫోన్ చేస్తాడు. మహిళా సంఘాలకు 25,000 పంపించినాక అవి కట్టేసినాం. ఏం లేవు సప్పుడే కూకున్నాయి. చిన్న పిల్లగాని అకౌంట్ లో పుస్తకాలతో రిన్వాల్వ్ చేయించిన. ఇక సప్పుడే కూకొని ఇక అంతకు మించి ఇక మళ్ళా ఇటైనా ఫోన్ చేసుడు మధ్యలో ఏదన్నా ఉంటే కొడుకులకి పైసలు పంపేది ఉంటే చెప్పు, కానీ నాకు చెప్పవు, నేను అకౌంట్లో కాడికి పోతలేను అన్న. నా అకౌంట్లో అన్ని మూల పడ్డాయి. శారదా పేరు వినా అదే మూల పడ్డది అంగన్వాడి జాబ్ తోటి. ఇక మంజులు అన్న దాని వినా అవి కూడా ఏ పని చేస్తలేవు. అకౌంట్లో లేనప్పుడు ఏం పని చేస్తాయి సార్. గట్లా జరిగింది. ఇక మళ్ళా ఇటానా ఇక నిన్ననే ఏమో డాడీ ఎందుకు అట్లా అవుతాడు అని నేను ఇక సప్పుడే కూకున్నాను. నేను ఏ విషయం మాట్లాడకపోయినాక నిన్న ఇవాళ పొద్దుగాల అందరూ నువ్వు గిట్ల ఎందుకుంటానప్పా, ఇంటికి పోదాంపా అంటే ఎందుకని అన్న. బారోలు అయితే ఇంటికి కూడా రాక, పానం మంచి లేక, అమ్మ అక్కడ ఒక్కతి ఉంటది, ఎట్లుంటది, ఎవరు పట్టించుకుంటారు, నానమ్మ ఒక్కతి ఉంటది అని సప్పుడే కూకున్నారు పిల్లగాను.
తెల్లరంగా ఫోన్ చేసి చాలా బాగా బాధ అనిపించింది. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేటోడు కదా అని ఇంకా బాగా బాధ అనిపించింది. ఏడ్చుకుంటే ఇక అప్పటికి అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్క వాళ్ళతో ఏడ్చుకుంటుంది అప్పటికి. అసలు ఈ విషయం ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? నిన్న నైట్ కొంచెం అన్నాడు కానీ డాడీ చెప్పడా మన మామయ్య ఉన్నాడు చెప్పడా అని బాగా ఏడ్చి నిజమైతే చూద్దాం మరి అని అనేసరికి ఇలా పొద్దుగాల 10-12కి నిజం తెలిసి అంటే మీరు ఎప్పుడు ఫోన్ ఎప్పుడు మాట్లాడారమ్మా? 2-3 రోజులు అవుతాను. అంటే అప్పుడేమన్నా అప్పుడు ఏమనలేదు మంచిగానే మాట్లాడి నార్మల్ గా ఎప్పటి లెక్కనే మాట్లాడిండు. పైసలు పంప అంటే పంపుతా అక్కడి అయిపోయినాక పంపుతా అన్నాడు. ఇక అట్నే మాట్లాడి ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసినాక 2-3 రోజులు అవుతుంది. మళ్ళీ డాడీకి ఫోన్ చేయరా అన్నాక చేస్తాగమ్మ చెయ్యడా ఆయనకు వీలు ఉంటే ఆయన్నే చేస్తాడని అన్నాడు. అన్నాక ఇక బాగా బాధపడ్డ ఈ విషయం వినబడ్డవాళ్ళు ఇది నూసుదారినే తెలిసిందన్న నా పెద్ద కొడుకు కూడా. మొత్తం ఎంతమంది కొడుకులు? ఇద్దరు, పెద్ద కొడుకు పేరేమో చందు, చిన్న కొడుకు పేరేమో సూర్య. ఇద్దరు మార్బుల్ బండ చేటు కిందికి కూలి పని లెక్కలు పోతారు సార్. అంటే వాళ్ళు చెప్పిన తర్వాతనే మీకు తెలిసిందా? నాకు పెద్ద ఫోన్ లేవు సార్. ఓ డబ్బా ఫోనే ఇస్తారు అదే చూస్తా అంతే. అంటే ఎక్కడ పని చేస్తాడమ్మా? అక్కడ దుబాయ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తుండ్రు? ఎక్కడ పని చేస్తాడు? 15 ఏళ్ళ మోడర్న్ బేకరీలో. అంటే అదే బేకరీలో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి అందులోనే అలానే పని చేస్తాడు. అంటే ఇవరికి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళిండమ్మా? ఇంటికి ఎన్నిసార్లు వచ్చి వెళ్ళింది? 3-4 సార్లు వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక 3-4 నెలలు అయితే మళ్ళీ వచ్చేటోడు అన్నట్టు 6 నెలలు అయితే అత్తడు అన్నాడు. నేనే అత్త నేను చెప్తా మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు. అన్నాక ఏమన్నా సప్లైకు. అంటే మీకు ఇప్పుడు లాస్ట్ టైం కాల్ చేసినప్పుడు కాకుండా మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయో లేకపోతే అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందో ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమైనా కష్టం అవుతుందో అని? ఏమనలేదు. అంతకు ముందు ఫస్ట్ పోయినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు కానీ ఇక అలవాటు అయిన కొద్ది ఏమనలేదు సార్. నాకు ఏది ఉన్నా కానీ న్యాయం జరగదు సార్. నా ఇద్దరు కొడుకులు కూలి పని చేసుకుంటాం మేము కాలం గడుపుకుంటూ ఇద్దరు చదివించుకున్నాం సార్. బాగా కష్టపడ్డ జీవితంలో. అంటే మీరు ఈ అంగన్వాడీ జాబ్ ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? ఎందుకు మానేశారు? మనం మంచిగా లేకుండా సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు చేసిన 3 ఏళ్ళు అవుతుంది. 2 సంవత్సరంన్నర అవుతుంది జాబ్ రిజైన్ చేసి. పానం మంచిగా లేకుండా అయినాక ఇక పానం మంచిగా లేకపోతే మరి అక్కడ పోయి పని చేయాలి కదా. సప్పుడే కూకున్నా రాజీనామా పెట్టినా కూడా నాకు 1 రూపాయి ఏం రాలేదు ప్రభుత్వం నుంచి. నాకు ఏ న్యాయం జరగలేదు. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఏ శాంక్షన్ చేయలేదు. ఓ పింఛన్ ఏది లేదు. నాకు వీడిలో పింఛన్ చేద్దామన్నా కానీ ఇది ఉండే అది ఉండే ఎట్లా చేస్తాం సార్. అట్లా కూడా కోల్పోయాను నేను బాబు. మీరు అంటే ఎక్కడ మా పిల్లలందరూ ఇక్కడనే ఉంటారా? ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉన్నా మేము అంత పడితే 2 సంవత్సరాలు అయితలేదు సార్. పోయి 2 సంవత్సరాలు కూడా కాలేదు కర్నారు పోయి. 2 సంవత్సరాల కంటే ముందు దాకా ఇక్కడనే ఇక్కడనే ఉన్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్న పానం మంచిలే. 1.5 అవుతుంది అక్కడికి పోయి. ఎన్ని రోజులు ఉంటది ఇక్కడ తోలే పిల్లల దగ్గరికి అన్నాక ఏదో. అంటే ప్రభుత్వం తరపున ఏం కోరుకుంటారు? ప్రభుత్వం తరిగిన మాకు మా భర్త చనిపోయినందుకు మా పిల్లలకు ఇద్దరికి న్యాయం మా ముగ్గురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. చూశారు కదా, కుటుంబ సభ్యులు అయితే ఎంతో బాధతో అయితే వ్యక్తం చేస్తున్నారు. బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లే వారి యొక్క జీవితం అయితే ఎన్నో మలుపులు తిరుగుతుంది. అందులో అయితే తన కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి, కుటుంబానికి మంచి జరగాలి, తమ పిల్లలు అభివృద్ధి కావాలని చెప్పి బతుకు తెరువు కోసం అయితే స్వర్గం శ్రీనివాస్ అయితే దుబాయ్కి వెళ్ళడం జరిగింది. ఈ దుబాయ్లో అయితే పాకిస్తాన్ అయితే అతి దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది. ఇదైతే చాలా బాధాకరమైన సంఘటన. తమ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తున్నారు.